Jesus Christ, light of life. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఈ అద్భుతమైన ఉదయ కాలమును బట్టి మీకు స్తోత్రాలు. ఈ ఉదయం మేము ధ్యానించబోయే ఆదికాండంలోని వాక్యాల ద్వారా మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవ, ఈ ధ్యాన సమయంలో మాకు తోడుగా ఉండండి. మా హృదయాలను మీ వాక్యానికి అనువుగా సిద్ధపరచండి. ప్రభువా, ఈ రోజు మేము చేయబోయే ప్రతి పనిని ఆశీర్వదించండి. ఎవరైతే మీకోసం కనిపెట్టుకొని ఉన్నారో వారికి మీ వాక్యం ద్వారా జవాబు దయచేయండి. మా మధ్యలో మీరు ఉండండి. మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ ప్రార్థనను వింటున్న ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. వారి జీవితాల్లో ఉన్న ప్రతి ఆందోళనను, భయాన్ని తొలగించి నీ సమాధానంతో వారి హృదయాలను నింపండి. ఏదైనా అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు లేదా మానసిక ఒత్తిడిలో ఉన్న వారికి నీవే తోడుగా ఉండి వారి అవసరాలు తీర్చండి. నీ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి ఆశలను, ప్రార్థనా విన్నపాలను నీ చిత్త ప్రకారం నెరవేర్చి వారిని దీవించండి. నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఆదికాండము 2వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయెను. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారమున్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోళమును, గోమేధికములను దొరుకును. 2వ నది పేరు గీహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. 3వ నది పేరు హిద్దెకెలు. అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది యూఫ్రటీసు. ఈ వచనాలు చూస్తున్నట్లయితే ఏదైనా తోట యొక్క వైభవాన్ని, దేవుడు తన సృష్టిని ఎంతగా సంరక్షిస్తున్నాడో తెలుసుకోవచ్చు. దేవుని ఆశీర్వాదం ఒక నదిలా ప్రవహిస్తూ సకల జీవరాశిని తృప్తిపరుస్తుంది. ఈ లోతైన సత్యాన్ని మనం ఇప్పుడు అధ్యయనం చేద్దాం. దేవుడు సృష్టించిన ఏదైనా తోట కేవలం ఒక భౌతికమైన స్థలం మాత్రమే కాదు, కానీ అది దేవుని సమక్షానికి, సమృద్ధికి నిదర్శనం. ఆ తోటను తడపడానికి వచ్చిన నది దేవుని కృపకు సంకేతం. మన జీవితంలో దేవుని వాక్యము ఒక నది వలె మన ఆత్మను తడుపుతుంది. తోటను తడపడానికి నదిని ఏర్పాటు చేసినట్లే మన జీవితంలోని ప్రతి అవసరాన్ని దేవుడు ముందుగానే సిద్ధం చేస్తాడు. నీరు ఎక్కడైతే ప్రవహిస్తుందో అక్కడ జీవం ఉంటుంది. దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో ప్రవహించినప్పుడు మనలో ఆత్మీయ ఎదుగుదల కలుగుతుంది. ఈ నది ఏదెనులో నుండి దేవుని సమక్షం నుండి మొదలైంది. మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన మనకు అవసరమైన సమృద్ధిని నిరంతరం ప్రసాదిస్తాడు. ఏదైనా తోటను తడిపే నది కేవలం ఒక దిశలో ప్రవహించకుండా అక్కడి నుండి 4 ప్రధాన నదులుగా చీలిపోయింది. ఇది దేవుడు ఇచ్చే ఆశీర్వాదం యొక్క స్వభావాన్ని మనకు వెల్లడిస్తుంది. ఏదెనులో మొదలైన నది ఈ లోకంలోని నలుదిశలకు విస్తరించి సకల ప్రాణకోటికి జీవాన్ని అందిస్తుంది. దేవుని ఆశీర్వాదం మన జీవితంలోకి వచ్చినప్పుడు అది కేవలం మన వరకే పరిమితం అవ్వదు. అది మన ద్వారా మన కుటుంబాలకు, సమాజానికి, మన చుట్టూ ఉన్నవారికి విస్తరిస్తుంది. నది 4 శాఖలుగా విడిపోయినట్లుగా దేవుని కృప మనకు వేర్వేరు రూపాలుగా, అంటే శాంతిగా, సమృద్ధిగా, జ్ఞానంగా, ఆరోగ్యంగా, ఇలా వివిధ రూపాల్లో మన జీవితాలకు అందుతుంది. దేవుడు ఏదైనాను సృష్టించినప్పుడు నదులను ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? ఆయన మనకు అవసరమైనవన్నీ ముందే అమర్చి ఉంచే దేవుడు. మన జీవితాల్లో కూడా మనం అడగక ముందే మన అవసరాలను ఎరిగి ఆశీర్వాదాలను 4 దిక్కులా ప్రవహింపజేసే శక్తి ఆయనకు ఉంది. ఏదైనా తోటలో నుండి బయలుదేరిన నది 4 ప్రధాన నదులుగా చీలిపోయింది. 1 పీషోను, 2 గీహోను, 3 హిద్దెకెలు, 4 యూఫ్రటీస్. ప్రతి నదికి ఒక విశిష్టమైన అర్థం ఉంది. దేవుని సంకల్పం కూడా దాగి ఉంది. పీషోను ఇది హవీలా దేశం అంతటిలో ప్రవహించే నది. ఇక్కడ బంగారం మరియు విలువైన రత్నాలు దొరుకుతాయి. ఇది దేవుడు తన ప్రజలకు ఇచ్చే సమృద్ధిని, భౌతిక మరియు ఆధ్యాత్మిక విలువలను సూచిస్తుంది. గీహోను ఇది కూషు దేశం అంతటిలో ప్రవహించే నది. దేవుని ఆశీర్వాదం ఎంత సుదూర ప్రాంతాలకు చేరుతుందో ఈ నది తెలియజేస్తుంది. దేవుని కృపకు సరిహద్దులు లేవు, ఇది ఎక్కడైనా ప్రవహించగలదు అని మనకి ఈ నదిని చూస్తుంటే తెలుస్తుంది. హిద్దెకెలు ఇది అష్షూరుకు తూర్పుగా ప్రవహిస్తుంది. ఇది దేవుని జ్ఞానం మరియు శక్తికి చిహ్నం. యూఫ్రటీస్ ఇది చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన నది. దేవుని ప్రణాళికలు ఎలా మానవుల చరిత్రను మలుపు తిప్పుతాయో ఈ నది ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు.
ఈ 4 నదులు దేవుని ఆశీర్వాదం ఒకే చోట ఆగిపోకుండా భూమి అంతటా ఎలా వ్యాపిస్తుందో చూపిస్తున్నాయి. మన జీవితంలో దేవుడు ఏదైనా అద్భుతం చేసినప్పుడు అది మనతోనే ఆగిపోకూడదు. ఆ ఆశీర్వాదం ఇతరులకు మేలు చేసేలా, మన వ్యక్తిత్వాన్ని బంగారంలా మరియు విలువైన రత్నాల్లా తీర్చిదిద్దేలా ఉండాలి. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం చూసినట్లయితే, నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఏదేని తోట అనేది మన హృదయానికి ప్రతీక. మన హృదయం దేవుని వాక్యమనే నదితో తడపబడినప్పుడు అక్కడ పాపపు కలుపు మొక్కలు లేకుండా ఫలభరితమైన ఆత్మీయ జీవితం ఉంటుంది. మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మన దేవుని సన్నిధిలోని ఆ జీవనదిని ఆశ్రయించాలి. ఆ ప్రవాహం మన ఆందోళనలను, భయాలను కొట్టుకుపోయేలా చేస్తుంది. నది ప్రవహిస్తూనే ఉన్నట్లుగా మన ప్రార్థన కూడా నిరంతరంగా ఉండాలి. ప్రార్థన ద్వారా దేవుని కృప మన ఆలోచనల్లోకి, మన పనుల్లోకి మరియు మన నిర్ణయాల్లోకి ప్రవహిస్తుంది. ఏదైనాలో నదీ ప్రవాహం ఆగిపోలేదు. అదేవిధంగా కష్టాలు మనల్ని దేవుని ప్రవాహం నుండి దూరం చేయకూడదు. దేవుని ఆలస్యం కూడా ఒక రకమైన నీటి ప్రవాహం వంటిది. ఏదేని తోట నుండి తడిపే నదీ ప్రవాహం గురించి ఆలోచించినప్పుడు మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఓర్పు. ఒక నది తన మార్గంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని రాళ్ళు ఉన్నా తన గమ్యం వైపు ఆగకుండా ప్రవహిస్తుంది. మన జీవితంలో కూడా దేవుని ఆశీర్వాదాలు మనకు అందాలంటే మనం ఓర్పుతో ప్రార్థనలో కనిపెట్టుకుని ఉండాలి. నది ప్రవహించేటప్పుడు అది అడ్డుగా ఉన్న పెద్ద పెద్ద రాళ్లను కూడా తన ప్రవాహంతో వేగంగా, మెల్లగా అరిగిపోయేలా చేస్తుంది. అదేవిధంగా మన జీవితాల్లో సమస్యలు పెద్దవిగా అనిపించిన దేవుని మీద నమ్మకంతో మనం ఓర్పుగా ఉంటే ఆ సమస్యలు కాలక్రమేణా తొలగిపోతాయి. దేవుడు కార్యం చేయడంలో ఆలస్యం చేస్తున్నాడని మనం భావించినప్పుడు ఆ ఆలస్యం మనకు పాఠాలు నేర్పడానికే అని మనం గుర్తు చేసుకోవాలి. దేవుడు ఆ నదిని కేవలం తోట కోసమే కాకుండా భూమి నలుదిక్కులకు ప్రవహించేలా చేశాడు. అంటే దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదం ఇతరులకు కూడా మేలు చేయాలని ఆయన సంకల్పం. సమస్యలు వచ్చినప్పుడు భయపడి ఆగిపోకుండా ఆ సమస్యల చుట్టూ ప్రవహిస్తూ దేవుని వాక్యం అనే ప్రవాహాన్ని నమ్ముకొని ముందుకు వెళ్ళడమే మనం నేర్చుకోవాలి. మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వడం లేదు అనుకోవడం కంటే ఆయన మనల్ని దేనికోసం సిద్ధం చేస్తున్నాడో ఆలోచించాలి. ఏదేని తోటను తడిపే నదీ ప్రవాహం దేవుడు మనకి ఇచ్చే సమృద్ధికి మరియు తృప్తికి ప్రతీక. ఈ నది కేవలం తోటను తడపడమే కాకుండా అక్కడ విలువైన వనరులు పెరగడానికి కారణమైంది. ఇది దేవుడు మన జీవితంలో కార్యాలు చేసినప్పుడు అవి కేవలం మన ఆత్మకే కాకుండా మన బాహ్య జీవితానికి కూడా ఎలా ఆశీర్వాదకరంగా మారుతాయో తెలియజేస్తుంది. ఏదేనలో బంగారం, బోళము, గోమేధికములు వంటివి ఉన్నాయని వాక్యం చెబుతుంది. దేవుడు తన పిల్లలను కేవలం బ్రతికించడానికి మాత్రమే కాదు, వారిని సమృద్ధిగా ఉంచాలని కోరుకుంటున్నాడు. నది ఎలాగైతే తోటను చుట్టుముట్టి ప్రవహిస్తుందో దేవుని కృప కూడా మన చుట్టూ ఉండి మనల్ని ప్రతికూల పరిస్థితుల నుండి కాపాడుతుంది. లోకం ఇచ్చే సంతోషం తాత్కాలికం, కానీ దేవుడు ఇచ్చే సమృద్ధి మన హృదయంలోని నిరంతర ప్రశాంతతను నింపుతుంది. మన ప్రార్థనా జీవితంలో దేవుడు మనకు తగిన సమయాన్ని కేటాయించినప్పుడు అది మనలో ఒక ప్రత్యేకమైన ఆత్మీయ సమృద్ధిని కలుగజేస్తుంది. మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు నదిలా ప్రవహించే తన వాగ్దానాలను మనకు గుర్తు చేస్తాడు. ఏదేనిలో మొదలైన నది దేవుని సన్నిధిని ఎలా సూచిస్తుందో మన ప్రార్థన కూడా దేవుని సన్నిధి నుండి ఉద్భవించినప్పుడే అది అర్థవంతంగా ఉంటుంది. దేవుడు ఇచ్చే సమృద్ధి ఎప్పుడూ మన వ్యక్తిగత మేలు కోసమే కాకుండా ఇతరులకు కూడా పంచిపెట్టేదిగా ఉండాలి. నది ఎలాగైతే నలుదిక్కులకు ప్రవహించి అందరికీ జీవాన్ని ఇస్తుందో మనకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలను కూడా ఇతరులతో పంచుకోవాలి. ఏదేను నదిని ధ్యానం చేస్తున్నప్పుడు మనం గుర్తించాల్సిన ముఖ్యమైన విషయం దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడో అర్థం చేసుకోవడం. నది ఒక చోట ఉండిపోదు, అది నిరంతరం తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. మన విశ్వాస జీవితం కూడా అంతే. మనం దేవుని చిత్తంలో ఉన్నప్పుడు ఆయన మనల్ని కొత్త అనుభవాల వైపు, కొత్త ఆశీర్వాదాల వైపు నడిపిస్తాడు. ప్రవాహం నదుల గమ్యాన్ని నిర్దేశిస్తుంది, అలాగే దేవుని వాక్యం మన జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తుంది. మన నిర్ణయాలు దేవుని వాక్యంతో సరిచూసుకున్నప్పుడు మనం ఎప్పటికీ తప్పుదారి పట్టాం. దేవుడు మనకు ఒకేసారి పెద్ద ప్రవాహాన్ని ఇవ్వకపోవచ్చు,
కానీ ఒక అడుగు వేసినప్పుడు దానికి తగిన కృపను, ఆ తర్వాత మరో అడుగుకు కావలసిన శక్తిని ఆయన ఇస్తాడు. దేవుడు ఆలస్యం చేసినప్పుడు ఆ సమయాన్ని మనం ఆయనతో గడిపే ప్రార్థన మెట్లుగా మార్చుకోవాలి. జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి చిన్న శ్రమ దేవుడు మనల్ని ఒక మెట్టు ఎక్కించడానికి ఇచ్చే అవకాశమే. ఏదేను నది 4 వైపులా ప్రవహించినట్లు మనకు ఎదురయ్యే ఏ పరిస్థితినైనా దేవుడు ఆశీర్వదించగలడు. నిరాశలో ఉన్నప్పుడు, ప్రభువా, నీ ప్రవాహం నన్ను ఎక్కడి నుండి నడిపిస్తుందో నాకు చూపించు అని ప్రార్థించండి. ఆయనే మీకు సరైన మార్గాన్ని చూపిస్తాడు. మన జీవితంలో దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే ఆయన మనల్ని ఏదో ఒక పరీక్ష ద్వారా తీర్చిదిద్దుతున్నాడని అర్థం. ఏదైనా తోటలో నది ప్రవహించినప్పుడు అది భూమిని సారవంతం చేసింది. అలాగే మన జీవితంలో వచ్చే శ్రమలు మన హృదయాలను దేవుని ఆశీర్వాదాలకు అనుగుణంగా మారుస్తాయి. దేవుడు మనకు సమస్యలను పంపడం లేదు, కానీ సమస్యల ద్వారా మనం ఆయన వైపు చూసేలా చేస్తున్నాడు. మనం ఎదుర్కొనే ప్రతి పరీక్ష మనల్ని బలహీనపరచడానికి కాదు, కానీ మన విశ్వాసాన్ని దృఢపరచడానికి వస్తుంది. ఏదేను నది ఎక్కడ ప్రవహించాలో దేవుడే నిర్ణయించాడు. అలాగే మన జీవితంలోని శ్రమలు ఏ స్థాయి వరకు ఉండాలో కూడా దేవుడే నిర్ణయిస్తాడు. కొన్నిసార్లు మనం కన్నీళ్లు పెట్టుకుంటూ, దేవా, ఈ బాధ ఎందుకు అని అడుగుతూ ఉంటాం. కానీ దేవుడు ఆ సమయాన్ని మనలో ఓర్పును, ఆయనపై ఆధారపడే గుణాన్ని పెంచడానికి ఉపయోగిస్తాడు. మనం ఎంత ఎక్కువగా ఆయనపై ఆధారపడతామో అంత గొప్పగా ఆయన మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. ఏదైనా తోటలో 4 నదులు ప్రవహించడం అనేది యాదృచ్ఛికం కాదు. అది దేవుని సృష్టిలో ఉన్న క్రమాన్ని, ఆయన ప్రణాళికను సూచిస్తుంది. మన జీవితంలో కూడా మనం ఏ దిశలో వెళ్ళాలో, ఎప్పుడు ఎక్కడికి చేరుకోవాలో దేవుడే తన ప్రణాళికను రాసి ఉంచాడు. నదుల మార్గాలను దేవుడే నిర్ణయించాడు. అలాగే మన జీవితంలోని హెచ్చుతగ్గులను, గమ్యాలను ఆయన ముందే ఎరిగినవాడు. నది ప్రవహించేటప్పుడు దారిలోని ప్రతికూలతలను దాటుకుంటూ వెళ్తుంది. మన జీవితంలో కూడా కష్టాలు మనల్ని ఆపలేవు. దేవుని కృప మనల్ని మన గమ్యానికి చేర్చుతుంది. దేవుడు మన భవిష్యత్తును ఏదైనా తోటలో నదులు ఎలాగైతే ఒక క్రమ పద్ధతిలో ప్రవహించాయో అలాగే ఒక అద్భుతమైన మార్గంలో నడిపిస్తాడు. ఒక్కోసారి ఆ మార్గం కష్టంగా, ముళ్ళబాటలా అనిపించవచ్చు, కానీ ముగింపు మాత్రం ఆయన మహిమను బయలుపరిచేదిగా ఉంటుంది. ఆయన చేసే ఏ కార్యం కూడా వ్యర్థం కాదు. ప్రతి ఆలస్యంలో ఒక ఆశీర్వాదం దాగి ఉంది. మనం మన భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం మానేసి మనల్ని సృష్టించిన దేవుని చేతికి మన జీవితాలను అప్పగిద్దాం. ఏదైనా తోటలో నది నిరంతరం ప్రవహించినట్లే దేవుని దీవెనలు మీ జీవితంలో నిరంతరం ప్రవహించునుగాక. మనం మొదలుపెట్టిన ఏదైనా తోటలోని ఈ నదుల ప్రవాహం ఒక గొప్ప పాఠాన్ని మనకు నేర్పిస్తుంది. దేవుడు మన జీవితంలో కార్యాలు చేయడంలో ఎప్పుడూ ఆలస్యం చేయడు. ఆయన ప్రణాళికలో ఏదీ పొరపాటు కాదు. అన్నీ ఆయన చిత్తానుసారంగానే జరుగుతాయి. మన జీవితాల్లో వచ్చే ప్రతి శ్రమ దేవుని మహిమ కొరకే. దేవుని వాక్యం అనే నది మనల్ని నిరంతరం శుద్ధి చేసి ఆత్మీయంగా ఎదుగుదలకు కారణమవుతుంది. దేవుడు మనకు ఇచ్చే సమృద్ధి ఎల్లప్పుడూ ఇతరులకు మేలు కలిగేదిగా ఉండాలి. దేవుడు భవిష్యత్తును ముందుగానే నిర్ణయించాడు కాబట్టి మనం నిరాశ పడకుండా ఆయనపై భారం వేయాలి. మన ప్రార్థనలు ఎప్పుడు ఏ రూపంలో జవాబు పొందుతాయో దేవునికి తెలుసు. మనం గమనించాల్సింది దేవుడు మనకు ఇస్తున్న ఆశీర్వాదాలను మాత్రమే కాదు, ఆయన ఆలస్యం చేస్తున్నప్పుడు మనలో కలిగే మార్పును కూడా. దేవుడు చేసే ప్రతి ఆలస్యం మనల్ని మరింత గొప్పగా ఆశీర్వదించడానికి, మనం ఆయనకు మరింత దగ్గర అవ్వడానికి అని గుర్తుంచుకోవాలి. మీ జీవితంలో ప్రవహిస్తున్న ఈ ఆత్మీయ నదిని ఎప్పుడూ ఆగిపోనివ్వకండి. నిరంతరం ప్రార్థనలో దేవుని సన్నిధిని వెతకండి. మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరీక్షలో ఉన్నా దేవుడు మీతోనే ఉన్నాడని, ఆయనే మీ ప్రవాహానికి మార్గదర్శి అని నమ్మండి. ప్రార్థన. ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఆదికాండంలోని ఏదైనా తోటలో నీవు ఏర్పాటు చేసిన ఆ జీవనదిని బట్టి నీకు కృతజ్ఞతలు. ఆ నది ఏ విధంగా తోటను సకల విధాలుగా సారవంతం చేసిందో, నీ వాక్యమనే ప్రవాహం మా హృదయాలను, మా జీవితాలను అదే విధంగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాము. ప్రభువా, మా జీవితాల్లో ఎదురయ్యే శ్రమలు మమ్మల్ని కృంగదీయకుండా అవి నీ మహిమ కొరకు మమ్మల్ని సిద్ధపరిచే మెట్లుగా మార్చండి. మాకు కలిగే ప్రతి సమస్యలో నీ హస్తాన్ని గుర్తించి ఓర్పుతో నీ వైపు చూసే ఆత్మీయ నేత్రాలను మాకు ప్రసాదించండి.
మీరు మా భవిష్యత్తును ముందుగానే నిర్ణయించి మమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తున్నామన్న నమ్మకాన్ని మా హృదయాల్లో బలపరచండి. మీరు మాకు ఇచ్చే ఆశీర్వాదాలు కేవలం మాకే కాకుండా మా చుట్టూ ఉన్న వారికి కూడా మేలు కలిగించేలా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. మా ప్రార్థనలు ఎల్లప్పుడూ నీ సన్నిధి నుండి ఉద్భవించి నీ చిత్తానుసారంగా జవాబు పొందాలని కోరుకుంటున్నాము. ఈ క్షణం నుండి మా ఆత్మీయ ప్రవాహం ఎన్నటికీ ఆగిపోకుండా నిరంతరం నీ కృపలో ఎదుగుతూ నీ మహిమను చాటి చెప్పే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి. మా ప్రయాణం అంతటిలో తోడుగా ఉండండి. నీ మార్గదర్శకత్వాన్ని మాకు అనుగ్రహించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.